టుడే వి విల్ టాక్ అబౌట్ నేపాల్. నేపాల్లో ఏం జరుగుతుంది? సింపుల్ సిచ్యువేషన్ ఏమవుతుంది? గవర్నమెంట్ ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం అసెంబ్లీలో కూర్చొని చలో సోషల్ మీడియాని బ్యాన్ చేసేద్దాం, బ్యాన్ చేసేసి డైరెక్ట్ దీనివల్లనే వీళ్ళందరూ ప్రొటెస్ట్లు చేస్తున్నారు, దానికి కారణం మనం కాదు అని బయట ప్రచారం చేద్దాం, ప్రతి దేశానికి ఇది చెప్దాం. బ్యాన్ చేసేసారు, అంత అయిపోయింది. 1,00,000 మంది ధర్నాలు చేసేటోళ్ళు చేస్తున్నారు. మీన్ వైల్ జెన్జీ కిడ్స్ ఇన్స్టాగ్రామ్ చూద్దాం, వాట్ ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయిందా? ఫేస్బుక్ చూద్దాం, వాట్ ఫేస్బుక్ బ్యాన్ అయిందా? యూట్యూబ్ చూద్దాం, షిట్ యూట్యూబ్ కూడా బ్యాన్ అయిందా? సరే వాట్సాప్లో గర్ల్ ఫ్రెండ్కి చాట్ చేద్దాం, వాట్సాప్ కూడా బ్యాన్ అయిందా? నెచ్చంతా బరువైతుంది. దేవుడా దేవుడు, బాడీలో 4 పార్ట్లు చేతులు కాళ్ళు లేనట్టు 4 పార్ట్లు లేనట్టు చిరాకేస్తుంది. ఇట్లా కాదురా భయ్, ఆ గుంపులో కలిసిపోతా. ఇదంతా గవర్నమెంట్ బ్యాన్ చేసింది. చలో ఆజాదీ అని చెప్పి 1,00,000 మంది గుంపులో ఉన్న 1,00,000ని వీళ్ళు 10 లక్షలు చేసేసారు. ఒక్కసారి ఊహించుకో, 10 లక్షల మంది ఒక అవినీతి రాజకీయ నాయకుడి ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం ఇంటికెళ్ళి ఆడోళ్ళని తగలెట్టేసి బీరువాల్లో ఉన్న డబ్బంతా తీసి రోడ్ల మీద ఎగరేస్తే ఆ విజువల్ ఎలా ఉంటుంది? అదే నేపాల్లో జరిగింది. నెక్స్ట్ ఇండియాలో కూడా జరగవచ్చు. ఎవ్వడు ఎక్కడికి తప్పించుకోడు. పవర్ ఉందని విర్రవీక్కండి. స్కాములు, నెపోటిజము, కరప్షను ఎక్కువైపోయింది. కడుపు మంట, పేదరికం ఎక్కువైపోయింది. సో ప్రజెంట్ జనాలకి టైం తెలియకుండా ఎంటర్టైన్ చేస్తున్న ఒకే ఒక థింగ్, అండ్ దాంట్లో కొన్ని ఎక్స్పోజ్ చేస్తుంది, రియాలిటీ ఇష్యూస్ని కూడా మాట్లాడుతుంది, ఎట్ ది సేమ్ టైం క్రింజ్ని క్రియేట్ చేస్తుంది. ఒకటి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్ అయితే చాలా మంచి ప్లాట్ఫామ్. ప్రతిదీ ఎక్స్పోజ్ అవుతుంది అక్కడ. 60% క్రింజ్ ఉండదు అక్కడ. ఇన్స్టాగ్రామ్ 60-70% క్రింజే ఉంటుంది. బట్ 30-40% రియాలిటీ ఇష్యూస్, హెల్దీ మీమ్స్, కొన్ని పొలిటికల్, సినిమా, నెపోటిజం థింగ్స్ ఎక్స్పోజ్ అవుతాయి అక్కడ మీమ్స్ పరంగా. ఇన్స్టాగ్రామ్. నెక్స్ట్ వాట్సాప్ గురించి మీకు తెలుసు, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు. సో మన మనుషులందరూ ఇక్కడనే టైం స్పెండ్ చేస్తారు. పనికొచ్చే థింగ్స్ పనికొచ్చేవి చేస్తారు, పనికిరాని థింగ్స్ చేసేటోడు అక్కడ పనికిరాని థింగ్స్ చేస్తాడు. మెయిన్గా మనకి స్టూడెంట్స్ అందరూ సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్, చాటింగ్లు, అమ్మాయిలను చూడడము అనేవి చేస్తూ ఉంటారు, టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. RGB అంటాడు. ఈ మొబైల్ మన బాడీలో ఒక పార్ట్ లాగా ఉండిపోయింది, ఒక లివర్, ఒక కిడ్నీ లాగా ఒక మొబైల్ అని. బట్ యాక్చువల్ పాయింట్ ఏంది? ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవి మన బాడీలో పార్ట్స్గా మారిపోయినాయి, మొబైల్ కాదు. ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ లేకపోతే 1 గంట సేపు నువ్వు ఊహించుకోలేవు. ఒక రోజులో 2-3 గంటలు నువ్వు టైం స్పెండ్ ఎక్కడ చేయలేవు. ఎంత బిజీ పర్సన్ అయినా సరే ఒక్కొక్కడు 8 అవర్స్ 5 అవర్స్ అక్కడనే స్పెండ్ చేస్తాడు. అంతెందుకు, అమ్మాయిలు ఉంటారు కదా, అది ఎన్నో పనులు చేస్తాం అక్కడ. సో నేపాల్లో కరప్షన్ బాగా పెరిగి స్టూడెంట్స్, కొంతమంది రైతులు, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిండ్రు. కరప్షన్ ఎక్కువైంది, మీరు చేస్తున్న పనులకి మా పొట్ట కాలుతుంది అని. అప్పుడు ఏమైంది? వాళ్ళు మాకు తెలివి ఉంది అని అనుకొని సోషల్ మీడియా బ్యాన్ చేసిండ్రు. సోషల్ మీడియా బ్యాన్ చేసినందుకు స్టూడెంట్స్, రైతులు, జనాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు అనే థింగ్ ప్రపంచానికి చూపెట్టాలనుకున్నారు. బట్ కట్ చేస్తే టోపీ పెట్టుకున్నోడు పుట్టినప్పుడు కట్ చేసుకున్నట్టు ఇక్కడ వాళ్ళ నెత్తి మీద ఎంటికలు వాళ్ళే కట్ చేసుకున్నారు. అంటే జనాలు గుండు గీకేస్తున్నారు. సింపుల్, మన బాడీలో కొన్ని అవయవాలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ అవిటిని బ్యాన్ చేసి దొబ్బితే 10 మంది వచ్చారు రోడ్డు మీదకి నేపాల్లో కరప్షన్ క్రైసిస్కి అగెన్స్ట్గా. మీరు సోషల్ మీడియా బ్యాన్ చేసి దొబ్బారు. అప్పుడు ఖాళీగా ఉండి టైం స్పెండ్ చేసే వాడికి చిరాకేసి మెజారిటీ వాళ్ళు కూడా గుంపులో కలిసిపోయారు. గుంపు పెద్దగైంది, కథం. मोदी जैसा यहाँ पे होना चाहिए, वो इंडिया का मोदी है ना, मोदी जैसा सरकार होता तो यहाँ पे पूरा थोड़ा कुछ आगे जाता नेपाल भी. ఫైట్ క్లబ్ సినిమాలో ఒక లైన్ ఉంటుంది, వీఆర్ ఆల్ కన్జ్యూమర్స్ అని.
సో ఆ కన్జ్యూమర్కి డైలీ వాడు కన్జ్యూమ్ చేసే థింగ్ వాడికి దొరక్కపోతే వాడు ఎంతకి తెగిస్తాడు అన్నది నాకు ఇక్కడ అర్థమైంది. ఒక పొలిటీషియన్ భార్యని నడి రోడ్డు మీద తగలబెట్టేసిండ్రు, సుప్రీంకోర్టును తగలబెట్టేసిండ్రు, ఎమ్మెల్యేలు ఎంపీలు విమానంలో పక్క రాష్ట్రంకి ఇల్లు వదిలి వారిపోయిండ్రు. పిఎం సీఎంల ఇళ్లలోకి చొరబడి వాళ్ళ కరెన్సీ మొత్తం బయటికి తీసి గాల్లోకి ఎగరేసిండ్రు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ పీపుల్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్. ఆ విజువల్ ఒక్కసారి ఇండియాలో ఇమాజిన్ చేసుకుంటే ఇండియాకున్న పాపులేషన్కి వామ్మో ఎంత పెద్దగా అవుతుందిరా. ఇండియాలో కూడా నేపాల్లో జెన్జీస్ బయటికి వచ్చినట్టు బయటికి వస్తారు. బట్ ఒక టైం నేపాల్లో కడుపు మంటకి తోడయ్యింది సోషల్ మీడియా బ్యాన్, ఒక నిప్పు రవ్వలాగా. సేమ్ టు సేమ్ ఇండియాలో కూడా జరిగి సోషల్ మీడియా బ్యాన్ అయినా కాకపోయినా ఒక్క చిన్న నిప్పు రవ్వ ఏదో ఒక విధంగా అంటుకుందే అనుకో, ఇక ఇక్కడున్న ఎమ్మెల్యేల ఎంపీల పరిస్థితి ఊహించుకుంటే సాయిరామ్ సాయిరామ్ నాకు బట్ ఆ రోజు రావాలని కోరుకుంటున్నారా? పాయింట్ ఏంటంటే నేను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా, రైతు అలాగే ఉన్నాడు. సరైన యూరియా దొరకదు, విత్తనాలు దొరకవు, పంట తడిసిపోతుంది, సరైన ఫెసిలిటీ ఉండదు, గిట్టుబాటు ధర ఉండదు, అండ్ వాళ్ళ అమ్మకం జరిగే ప్లేస్లో వాళ్ళ కూర్చోడానికి ఈవెన్ టైం స్పెండ్ చేయడానికి సరైన పద్ధతి పాడు ఉండదు, ఫెసిలిటీస్ ఉండవు, కంప్యూటర్లో పనిచేయవు, ఎక్కడ పోయినా రైతుకి రెస్పెక్ట్ లేదు. ఇండియాలో రైతు స్టూడెంట్ పగ మీద ఉన్నారు, కడుపు మంటతో ఉన్నాడు. ఇక్కడ ఎడిట్లు వేస్తున్నారు. ఇట్లా ఇండియన్ జెన్జీ కిడ్స్ ఏమో గేగాళ్ళలాగా రీల్స్ చెప్పి కంటెంట్ చేస్తున్నారు. బట్ నేపాల్ జెన్జీస్ మాత్రం ఫైట్ చేస్తున్నారు ప్రభుత్వానికి అగెనిస్ట్. కానీ సింపుల్ రా, ఇండియాలో ఉన్న జెన్జీస్ ఇంట్రోవర్ట్స్ రూమ్లలో ఒంటరిగా కూర్చొని ఉజ్జా బతుకులు బతుకుతూ ఉజ్జాల కంటెంట్ చేస్తూ బతుకుతున్నారు. ఎందుకు? వాళ్ళకి సోషల్ మీడియాలో రీచ్ ఉంది, సోషల్ మీడియాలో డబ్బులు వస్తున్నాయి కాబట్టి. నేపాల్లో కూడా ఇట్లనే బతికేటోళ్ళు, బట్ నేపాల్లో ఆ సోషల్ మీడియా బ్యాన్ అయింది. సో వాళ్ళు గొజ్జా బతుకులు వేయడానికి, ఇంట్రోవర్ట్ గాడు ఇంట్లో కూర్చొని కొట్టుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి వాడు ఇంకా దిక్కు తోచక ఆ గుంపులో కలిసిపోయి ఎమ్మెల్యే ఎంపీ గారిని నడి రోడ్డు మీద బట్టలిప్పి కొట్టిండు. ఈవెన్ ఇంట్రోవర్ట్ ఉజ్జావాడు కూడా బయటకు వచ్చి. సేమ్ ఇక్కడ కూడా బ్యాన్ అయింది అనుకో, ఈవెన్ ఇంట్రోవర్ట్ ఉజ్జాగాళ్ళు కూడా ఉజ్జా కంటెంట్ ఉజ్జా బతుకు బతికేటోడు కూడా ఇట్లా తీస్తాడు మాస్క్. నాయగా నీందు మెరా ఎట్టం మక్కం వరియాదే ఇక మొదలెడదామా? తక్కిట తక్ టిక్ తక్ టిక్ తక్కిడ తక్ తక్కిడ తక్ టిక్. అది రిపీట్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. కర్మ అనేది ప్రతి ఒక్కడికి రివాల్ట్ అవుతుంది. ఇప్పుడున్న ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, మీ కర్మ మీరే తెచ్చి కొట్టుకుంటారు. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనే గట్టిగా అనుభవిస్తారు. గుడి ముందర బిచ్చం ఎత్తుకుంటారు, గుడే దిక్కు అవుతుంది అప్పుడు. అండ్ నెక్స్ట్, కర్మ ఈ రోజుల్లో ఎక్కువ రోజులు ఛాన్స్ ఇవ్వట్లా. నేపాల్లో లాగా ఇక్కడ కూడా అదే రిపీట్ అయిందనుకో, ఎమ్మెల్యే ఎంపీ సీఎం పిఎం అని తేడా ఉండదు. మీకు ఎంత పవర్ ఉన్నా, ఎంత బందోబస్తు ఉన్నా, ఎంత సెక్యూరిటీ ఉన్నా, పేదవాడి కడుపు గాలి. రైతు కడుపు ఎప్పటి నుంచో కాలుతుంది, స్టూడెంట్ కడుపు ఎప్పటి నుంచో కాలుతుంది. పేదవాడి కడుపు ఎప్పటి నుంచో కాలుతుంది. ముగ్గురు కడుపు మార్చుకొని రోడ్డు మీదకి జెండా పట్టుకొని వస్తే వీళ్ళే మెజారిటీ. ఒక్కసారిగా ఎమ్మెల్యేల ఎంపీల ఇళ్లలోకి చొరబడి రక్త చరిత్ర అన్న బీజిఎం పడితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మంచి మ్యాటర్ చెప్పాను.